ప్రీ మార్కెట్ గురించి చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. నిన్నటి రోజున ఈ యొక్క షుగర్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్న ఈ యొక్క పర్టికులర్ వీడియోలో డెఫినెట్గా మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ఏదైనా తీసుకున్నట్టయితే మన ఛానల్లో ట్రేడర్ న్యూస్ పేపర్ అని ఉంటుంది, అది చూస్తూ ఉండండి. ఎందుకంటే షార్ట్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎనీహౌ ఏంటంటే మనకి నెక్స్ట్ 1-2 మంత్స్లో మంచి రిటర్న్స్ ఏమైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఈ యొక్క షుగర్ స్టాక్స్ మీద ఫోకస్ అనేది చేయండి. దాదాపుగా దీంట్లో 43 కంపెనీస్ ఉన్నాయి. 43 కంపెనీస్లో మనకేంటంటే దాదాపుగా 70% స్టాక్స్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మీరు ఫోకస్ అనేది చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. ఇక మనం ఏడిఆర్స్ అనేది చూద్దాం. ఏడిఆర్ సెంటిమెంట్. ఓకే, సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది అండ్ డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది అండ్ ఇన్ఫోసిస్, విప్రో కొద్దిగా పెరిగినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది, బట్ ఎనీహౌ కొద్దిగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి అని చెప్పొచ్చు. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. మొత్తం కూడా రెడ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏషియన్ మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది, 2% పెరగడం అనేది పడిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సింది ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 50 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా డౌ జోన్స్ 70 పాయింట్లు అనేది నెగిటివ్గా ఉంది. సో ఓవరాల్ మార్కెట్ పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. సో మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే కానీ మనం చూసుకున్నట్టయితే లండన్కి సంబంధించిన బీఓఈ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది పాజిటివ్గా ఉంది. సో యుఎస్ మార్కెట్స్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది ఇంకా పెరిగినాయి అనమాట. ఓకే, ఫోర్కాస్ట్ చేసిందేమో 260K, బట్ 264K అప్లై చేసుకోవడం అనేది జరిగింది జాబ్స్ కోసం కొత్తగా. సో ఎనీహౌ ఇక్కడ ఇది నెగిటివ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత హోమ్ సేల్స్ అనేది పెరిగినాయి ఫోర్కాస్ట్ చేసిన దానికంటే కూడా. డెఫినెట్గా ఏంటంటే మనకి రిటైల్ హోమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ అనేది షార్ట్ టర్మ్లో చేసుకోవచ్చు. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పాజిటివ్గా రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రోజుకు సంబంధించిన డేటా అనేది అప్డేట్ అవ్వాల్సి ఉంది. సో ఎనీహౌ ఫండమెంటల్గా ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. కొత్తగా ఆర్బీఎల్ బ్యాంక్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే డెల్టా కార్ప్ అండ్ హెచ్ఏఎల్ బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు అయితే వచ్చినాయి. రిజల్ట్స్ అయితే ఎటువంటి స్టాక్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఇవ్వట్లేదు. అదేవిధంగా మనం ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఈ మధ్య కొద్దిగా తడబడుతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒకరోజు బై ఒకరోజు సెల్ అనేది చేస్తున్నారు. సో నిన్న చూసుకున్నట్టయితే దగ్గర ఈ 693 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేశారు. అట్ ద సేమ్ టైం డిఐఎస్ 220 crores బై చేశారు. నెట్ టు నెట్ చూసుకున్నట్టు మనకి 473 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా విషయానికి వస్తే 18,800 దగ్గర చాలామంది కాలు పుట్టు రెండు సెల్ చేశారు. ఒక రకంగా ఏంటంటే స్ట్రాడల్ అనేది షార్ట్ స్ట్రాడల్ అనేది ప్లే చేశారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే 19,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్స్పైరీ కరెక్టనా? యా 18,900 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా నిన్నటి డేటాలో 18,800 డేటా స్ట్రైక్ దగ్గర ఏంటంటే కాలు పుట్టు సెల్ చేశారు, బట్ అగ్రెసివ్గా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా అయితే కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు, బట్ నిన్న అయితే ఇంట్రాడేలో ఎక్కువగా అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్ చేశారు. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్గా కిందకి వచ్చింది కాబట్టి చాలామంది కాల్స్ అనేది సెల్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా యుఎస్ మార్కెట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్లోని టెస్ట్ చేసే స్కోప్ ఉంది. ప్రస్తుతం ట్రెండ్ డౌన్ అనుకోవచ్చు షార్ట్ టర్మ్లో. అదేవిధంగా మనం ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ దగ్గర మనకి 2.26% రైజ్ అయింది. సో రైజ్ అవుతుందంటేనే వాలటాలిటీ పెరుగుతుందని చెప్పేసి అర్థం. మార్కెట్ పెద్ద స్వింగ్లు అనేది మనం చూస్తాం. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఈ ప్రస్తుతానికి మనం వాచ్ చేస్తూ ఉందాం. 43,337 ఈ జోన్ కానీ బ్రేక్ డౌన్ జరిగితే షార్ట్ టర్మ్లో ఏంటంటే డౌన్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే 18,882 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడైతే మార్కెట్ వెళ్ళలేకపోతుంది. సో ఎనీహౌ ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో మనకు ఒక ఛానల్ అయితే ఫార్మేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మేబీ ఈ ఛానల్ బ్రేక్ డౌన్ జరిగితే మాత్రం మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ దేర్. దాని తర్వాత మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసుకుంటే ఎస్జిఎక్స్ నిఫ్టీలో కూడా ఇక్కడ చూడండి చాలా ఇండికేషన్ క్యాండిల్, ఫాలోఅప్ క్యాండిల్ అనేది వచ్చింది. ఓకే, సో ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ యొక్క పాయింట్ అనేది డౌన్ సైడ్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. 18,717 అట్లీస్ట్. సో కొద్దిగా అయితే వీక్నెస్ అయితే కనిపిస్తుంది. లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్, దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్, బట్ బిగ్ క్యాండిల్ కాదు ఇది. చిన్నగా ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక రకంగా చిన్న క్యాండిలే. ఓకేనా?
సో చూద్దాం, కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 18,816 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ 18,773 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర దగ్గర ఈ ఒక 40-50 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. బట్ స్టిల్ ఏంటంటే గ్లోబల్గా చాలా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి బేస్డ్ ఆన్ ద గ్లోబల్ మార్కెట్స్ ఏంటంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్రస్తుతానికి ఉన్న టైం ఫ్రేమ్లో షార్ట్ సైడ్ అనేది ఆపర్చునిటీ వస్తే కానీ డెఫినెట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. అండ్ ముఖ్యంగా మనం టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనకి న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం నిఫ్టీ అయితే డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఎనీహౌ గ్లోబల్ క్యూస్ని అండ్ ప్రైస్ స్ట్రక్చర్ని చూసుకుంటే కొంత వీక్నెస్ అనేది మార్కెట్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.